evening to all. Thank you for the college management, especially Nikhil Garu, for calling me to this dais. I am very pleased for your invitation andi. Thank you so much. మళ్ళీ మర్చిపోతానేమో అని ఫస్టే ఒక మాట చెప్పేస్తాను. మామూలుగా ఇంటర్మీడియట్ కాలేజెస్ అంటే ఎట్లా ఉంటుందంటే రాష్ట్ర స్థాయిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఇట్లా 10 లోపల 100 ర్యాంకులు మాకే వచ్చాయని చెప్పుకునే రోజుల్లో స్పోర్ట్స్కి అవార్డ్స్ ఇస్తున్నారంటే ఇట్స్ రియలీ వెరీ గ్రేట్. ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ టు యూ ఆల్. ఐ రిక్వెస్ట్ ఆల్, ఏం మాట్లాడకుండా 10 నిమిషాలు ఉండండి. అంటే పోలీస్లో జాయిన్ అయ్యి 7 years అయిపోయింది కదా, సో పోలీస్లా తయారై ఉంటాను. సౌండ్ ఉంటే కొంచెం ఎలర్జీ వస్తుంది. ఓకే, మధ్యలో ఇట్లా కావాలంటే ఎంకరేజ్ ఇవ్వండి, పర్లేదు. నేను ఇంటర్మీడియట్ వికాస్ కాలేజ్లో చదివానండి, తిరుపతి. ఎగ్జాక్ట్లీ 19 years బ్యాక్, 18 years బ్యాక్. మా నాన్న ఆ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకున్నాడంటే మిగిలిన 2 కాలేజీలు ఫేమస్ ఉన్నాయి, బట్ వికాస్ కాలేజ్లో స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సాయంత్రం 1 గంట రిఫ్రెష్ అవుతాడు నా కొడుకు అని వికాస్లో జాయిన్ చేయించాడండి. ఇప్పటికీ ఆ విషయంలో మా నాన్నకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే అక్కడ చదువుకున్నోడు బాగా చదివి ఎదుగుతాడు, అంతేగాని చెడ్డ అలవాట్లకు పోనివ్వరు. ఇప్పుడు ఆ కాలేజ్ లేదు, 10 years అయిపోయింది కాలేజ్ తీయేసి, బట్ ఆ టైంలో వెరీ ఫేమస్ అది. ఆ కాలేజ్లో మాకు క్రికెట్ కాంపిటీషన్స్ పెట్టారు, 2 సార్లు మా టీమే గెలిచింది. వాలీబాల్ పెట్టేవాళ్ళు, డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు, దాంతో పాటు బాగా చదివిపించేవాళ్ళు. సో ఈరోజు మీ ముందర ఇలా మేమున్నామంటే మా కాలేజు, ఇంటర్మీడియట్ కాలేజు, మా స్కూల్ కూడా. అలా చాలా రోజుల తర్వాత నాకు జూనియర్ కాలేజ్లో ఎల్ఆర్జీ కనబడింది ఈరోజు. ఐ హోప్ ఇలానే మీరు కంటిన్యూ చేసి పిల్లల్లో, మీరు పిల్లలనాలో పెద్దలనాలో తెలియదు, ఎందుకంటే కరెక్ట్గా మధ్యలో ఉంటారు మీరు. సో ఏమనాలి, ఏమనాలి, పిల్ల రౌడీలు అన్నారా? సో మీ ఏజ్లో డిసిప్లిన్ గురించి నేను మాట్లాడను, బట్ మీ ఏజ్లో చాలా ఇన్స్టేబుల్ మైండ్ సెట్స్ ఉంటాయి. అంటే 5 గంటలకు ఉన్న మైండ్ 5 గంటల 5 నిమిషాలకు ఉండదు. 5 గంటల 5 నిమిషాలకు ఉన్న మైండ్ 5 గంటల 6 నిమిషాలకు ఉండదు. అంత ఇన్స్టేబుల్ మైండ్లో కూడా ఇక్కడ ఇంతమంది ఇంత అచీవ్ చేశారంటే ఇక్కడున్న వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టాలి. అండ్ ఇందాక ఒక అబ్బాయి, నడవడానికి ఇబ్బంది పడుతున్న అబ్బాయిని స్టేజ్ ఎక్కగానే మీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు, దానికి నేను క్లాప్స్ కొట్టాలి. అలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడే ఆ అబ్బాయి నాకు ఏమీ తక్కువ కాదు, నేను ఇంకా చాలా చేయగలను అని ఎదుగుతాడు. అంతే, నేనైతే అదే ఫీల్ అవుతాను. నా వాయిస్ క్లారిటీ లేకపోతే 5 minutes నేను మైక్ మారుస్తా, కావాలంటే సౌండ్ కొద్దిగా తగ్గిస్తా. ఎవరన్నా ఫీడ్బ్యాక్ చెప్తే నేను వాయిస్ తగ్గిస్తా. వినబడుతుందా? కరెక్ట్గా ఇంటర్ టైంలో నాకు ఇందాక కూర్చోంటే నా మెమరీస్ అన్నీ వచ్చాయి. పోకిరి రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఎంసెట్కి 2 days ముందు రిలీజ్ అయింది. సారీ, ఎంసెట్కి కాదు, AIEEEకి 2 days ముందు, ఎంసెట్కి 5 days ముందు. వాట్ ఐ డిడ్ నేను చెప్పనా? 27వ తేదీ నైట్ ఫ్యాన్ షో వెళ్ళా, 28 సాయంత్రం వెళ్ళా, 29 సాయంత్రం వెళ్ళా,
AEEE రాసి మళ్ళీ వెళ్ళా, థర్డ్ ఎంసెట్ రాసి మళ్ళీ వెళ్ళా మూవీకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఈ డేస్ తిరిగి రావు. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్యాన్ షోకి వెళ్ళాలంటే యూనిఫామ్ వేసుకొని వెళ్తా అవుతుందా? అవ్వదు కదా. నేను ఫస్ట్ డే ఫ్యాన్ షో ఎలా వెళ్ళాలని తెలుసా? గోడ దూకి వెళ్ళా. నేను ఆ రోజు గోడ దూకింది ఎవరికి తెలియదు, ఈరోజు మీ ముందర చెప్తున్నా. ఆ రోజుల్లో అలా కుదిరింది, ఇప్పుడు కుదురుతుందో లేదో నాకు తెలియదు, చెయ్యొద్దండి. అంటే నేను చేసింది అలా చేసి ఈ స్టేజ్కి కూడా రావచ్చు అని చెప్తున్నా. కానీ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో లాస్ట్ 20 yearsతో పోలిస్తే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్స్ట్రా ఫోకస్ ఆన్ యువర్ గోల్ చాలా ఇంపార్టెంట్, నిజంగానే చాలా ఇంపార్టెంట్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చాలా బాగా చదివా. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సర్కిల్ పెరిగింది, అవగాహన పెరిగింది, కొంచెం తగ్గింది చదువు. బీటెక్ నిల్, 14 బ్యాక్లాగ్స్ ఫోర్త్ ఇయర్లో ఒకేసారి కంప్లీట్ చేసుకున్నా. క్లాప్స్ కోసం కాదు, అంటే ఇంటర్మీడియట్ తర్వాత మా టైంలో 2005, 6, 7, 8 ఆ టైంలో ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టర్, ఈ రెండే ఉన్నాయి ఆప్షన్స్, ఇంకేం లేవు. సో పేరెంట్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే ఎయిదర్ ఎంపీసీ తర్వాత బీటెక్ కన్నా వెళ్ళు, బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ కన్నా వెళ్ళు, ఇలానే ఉండేది. అప్పుడు నాకున్న ఆర్థిక పరిస్థితి వల్ల డాక్టర్ చదవలేను కాబట్టి ఎంపీసీ చేసి ఐ వెంట్ ఇంటు అని బీటెక్ కాలేజ్. ఫస్ట్ ఇయర్లో నేను ఫెయిల్ అయ్యా 2 సబ్జెక్టులు. ఆ రోజు ఫస్ట్ టైం నా ఫెయిల్యూర్ లైఫ్లో, ఎందుకంటే క్లాస్లో నేను 3rd ర్యాంక్ 4th ర్యాంక్ స్కూల్లో. అలాంటిది నేను బీటెక్లో ఫెయిల్ అయ్యానంటే ఇంట్లో మా మదర్ ఫాదర్ ఏం చెప్పారంటే, నీకు అనవసరంగా ఇటు పక్క చేర్పించాం, పర్లేదు, ఎలాగో 1 year అయిపోయింది కదా, నువ్వు ఈ బీటెక్ కంప్లీట్ చేసేయి, వీఆర్ దేర్ విత్ యూ. అంటే వాళ్ళ స్తోమత పెద్ద స్తోమత ఏం కాదు ఆ టైంలో, కానీ ఆ మాట చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. దానివల్ల నాకు అది ఎలా ప్లస్ అయిందంటే, మా ఇంట్లో నాకు ఎటువంటి ప్రెషర్ లేదు. ఇంత నమ్మకం పెట్టుకున్న పేరెంట్స్కి నేను నమ్మక ద్రోహం చేయకూడదు. సో ఎటువంటి చెడ్డ అలవాట్లకి వెళ్ళలేదు. ట్రై చేశాను, చదివాను, కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను, కొన్ని ఫెయిల్ అయ్యాను. బట్ బాగా గేమ్స్ ఆడాను, నా హెల్త్ని కాపాడుకున్నాను, కల్చరల్స్ బాగా అటెండ్ అయ్యాను. నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ లైఫ్ని, కల్చరల్స్ లైఫ్ని. ఆ తర్వాత బీటెక్ 4th ఇయర్లో మీకు ఇందాక చెప్పినట్టు 14 సబ్జెక్ట్స్ ఒకేసారి రాశాను. ఎందుకు రాశానంటే నాకు అప్పుడు గోల్ తెలిసింది, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ వెళ్ళాలి. నాకు ముందు నుంచి సోషల్ స్టడీస్ కానీ లేదంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ అని మా మేనమామ గుర్తు చేశాడు నాకు. సరే ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని తర్వాత సివిల్ సర్వీసెస్కి వెళ్ళాను. 2010 తర్వాత నేను ఢిల్లీకి వెళ్తే మళ్ళీ బ్యాక్లాగ్స్ రాయడానికి వెనక్కి రాకూడదు అనే గోల్ పెట్టుకొని 4th ఇయర్లో 14 సబ్జెక్ట్స్ అట్ ఎ టైం ఎత్తా. ఎందుకు? మళ్ళీ నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాయకూడదు అని. అంటే నాకు 4th ఇయర్లో నా గోల్ తెలిసింది, దాని వైపున నా అడుగులు మొదలుపెట్టా. వన్స్ గోల్ క్లారిటీ వచ్చిన తర్వాత దానికి నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది. బట్ నాకున్న మైనస్ పాయింట్ ఏంటంటే నేను చాలా కేర్లెస్గా తీసుకుంటా ప్రతి విషయాన్ని. సో చదువుల విషయంలో నేను కొద్దిగా కేర్లెస్గా ఉన్నందువల్ల సివిల్ సర్వీసెస్ 11 మార్కుల్లో తప్పింది. నేను ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాను, 11 మార్క్స్ వచ్చింటే ఈరోజు ఆ ఇండియన్ రెవెన్యూ సర్వీసో లేదా ఐపీఎస్ఓ అయి ఉంటా. బట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే రావడం, సివిల్స్ నాలెడ్జ్తో జస్ట్ అలా రాశాను, వచ్చేసింది. ఇప్పుడు డిఎస్పీ అయ్యాను. సో ఒక ఇంకో 3-4 years తర్వాత నేను ఐపీఎస్ అవుతాను. సో నాకు రిగ్రెట్ ఏం లేదు. బట్ సివిల్ సర్వీసెస్ అనే గోల్ పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండింటే, ఇంకొంచెం అడుగులు బాగా వేస్తుంటే అదే రీచ్ అయింటాను. బట్ ఇదేం తక్కువ జాబ్ కాదు, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా? ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు.
దాంతో పోలిస్తే దేవుడు నాకు మంచిగానే ఇచ్చాడుగా, అవునా కదా? వాట్ ఐఎమ్ కన్వేయింగ్ హియర్ ఈస్, మీరు ఎప్పుడైతే గోల్ క్లారిటీ పెట్టుకుంటారో ఆ రోజు నుంచి ప్రతిరోజు మినిమం 6 hours కష్టపడండి. మినిమం కన్సిస్టెన్సీ అంటారు. నేను రోజు సాయంత్రం సినిమాకి వెళ్తా. రేపు మెయిన్స్ ఎగ్జామ్ ఉందంటే ఈరోజు సినిమాకి వెళ్తాను నేను. ఎందుకంటే నా మైండ్ సెట్ నేను అంత ఫ్రీగా ఉంటేనే బాగా రాయగలను. నేను సినిమాకి వెళ్ళి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసినటువంటి అద్భుతంగా వచ్చాయి మార్కులు. అంటే నా మైండ్ సెట్ అలాంటిది. నన్ను ఫ్రీగా వదిలితేనే నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలన్న విషయం నాకు ఆ క్లారిటీ ఉంది. మా పేరెంట్స్కి కూడా తెలియజేశాను, మీరు నన్ను ఇలా పట్టి పెట్టుకుంటే నేనేం చేయలేను, నాకైతే గోల్ క్లారిటీ ఉంది, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. కానీ ఇప్పుడు కుర్రాళ్ళు ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటున్నారండి? చాలామంది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడి నుంచి 100 మీటర్లు పరిగెత్తమంటే అంతే కదా? ఎందుకు చెప్పండి? పబ్జి, ఆన్లైన్, సెల్ ఫోన్, రీల్స్, సెల్ ఇలా పెట్టుకొని ఆ వెనకమాల బ్యాక్ సైడ్ అలా ఉన్నారు. కాబట్టే ఈరోజు బయట నుంచి ఒకడొచ్చి మీ చేతిలో సెల్ ఫోన్ లాక్కొని వెళ్తే మీరు 10 అడుగులు కూడా వేసి పరిగెత్తలేరు, పట్టుకోలేరు అని. ఎవరున్నారండి అంత ఫిట్నెస్గా ఈ కాలంలో? చెప్పండి చూద్దాం, ఎవరున్నారు? మేబీ ఈ కాలేజ్లో గేమ్స్ ఆడిపిస్తున్నారు కాబట్టి కొద్దిగా ఫిట్గా ఉంటారేమో. 90% ఫిట్గా ఉండరు. ఎందుకు? హలో, వెనకమాల బ్యాక్ సైడ్ మళ్ళీ మాట్లాడుకుంటారు. నేను సాయిరామ్ ఐ కెన్ ఛాలెంజ్ యూ, నేను ఫాలో అయ్యే మీమ్స్ కానీ మీరు ఇంతవరకు ఫాలో అయ్యిండరు. సపరేట్గా కలవండి, మీరు చూడనివి కూడా నేను చెప్తా. సో ఫిజికల్ ఎబిలిటీ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి, గోల్ క్లారిటీ పెట్టుకోండి. మీకు క్లాస్ పీకినట్టు అనిపిస్తుంటుంది, కానీ వన్స్ ఇంటర్ దాటి బయటికి వెళ్తే మీ కంటికి చాలా కనబడతాయి అట్రాక్షన్స్. జస్ట్ ఆ అట్రాక్షన్స్ని చూడండి, అంతేగాని ప్రతిదీ నాకు కావాలని దూరద్దండి. మీరు ఎప్పుడైతే ప్రతిదీ నాకు కావాలనుకుంటారో ఓ 4-5 years తర్వాత మీ చేతిలో ఏమీ ఉండదు, అన్నీ వెళ్ళిపోయింటాయి. అవునా? దీంట్లో ఇంటర్నల్గా చాలా మీనింగ్ ఉంది. మీకు అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? ఏమయ్యా రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, బోర్ కొడుతుందా? అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గోల్, ఫిజికల్ ఎబిలిటీ పక్కన పెట్టేసేయండి. మనలో ఎంతమంది మన ఇంట్లో అమ్మ నాన్నని, మన పక్కింట్లో పెద్దవాళ్ళని గౌరవిస్తున్నామండి? చెప్పండి. ఒక టీచర్ ఎదిరించి తిడితే నువ్వు బాగా చదవట్లేదు అంటే నువ్వు ఎవర్రా నాకు చెప్పడానికి అనే స్టేజ్లో ఉన్నాం మనం. తప్పు కదా? నువ్వే ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా, 8th క్లాస్ అబ్బాయి వచ్చి ఎవడరా నువ్వు అంటే నీకు ఎట్లుంటుంది? మండుతుంది కదా ఏడో. అలానే కదా టీచర్లకి పెద్దవాళ్ళకి అనిపిస్తుంది, అవునా కదా? అలానే అనిపిస్తుందిగా. ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతారు? ఇంతకుముందు టీచర్లు కొట్టారు కాబట్టే పిల్లలు అనకువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక టీచర్ ఎదురుగా వస్తున్నా, ఒక పోలీసోడు సైరన్ వేసుకొని వస్తున్నా, నాకేంట్లేంటి సినిమాలో హీరోలు చూపించినట్టు పుష్పలాగా తగ్గేదేలే అని వెళ్ళిపోతున్నాను. అది చాలా తప్పండి. తప్పని చెప్తే మీకు అఫెండింగ్ అనిపిస్తుంది, కానీ మీకు ఇందాక చెప్పా కదా, మీకన్నా చిన్నోడు మిమ్మల్ని తిడితే ఎలా ఉంటుంది? ఎక్కడో మండుతుంది. మండడమే కాదు, నెక్స్ట్ ఏం చేయాలని కోపంగా మీ మైండ్ సెట్నే ఆలోచిస్తూ మీ హెల్త్ని కూడా పోగొట్టుకుంటారు. ప్లీజ్ ఆ క్వాలిటీని తీసేసేయండి. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ యువర్ నేబర్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్ అండ్ ఎస్పెషలీ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. రెస్పెక్ట్ అంటే మీరు ఓని కాళ్ళ మీద పడిపోయి అమ్మ 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 కాదు. వాళ్ళ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ముందర ఏ పని చేస్తే మర్యాదపూర్వకంగా ఉంటుందో అది చేయండి.
వాళ్ళ ముందర ఏ పని చెయ్యకపోతే వాళ్ళు ఆనందంగా ఉంటారో అది చేయండి. అర్థమైందా? ద బేసిక్ నాలెడ్జ్ అది. అర్థమైందబ్బా? స్టార్టింగ్లో పోకిరి బ్యాక్ సైడ్ అంటే బాగా వింటున్నారు, ఇప్పుడు కొంచెం బోర్ కొట్టినట్టుంది. మూవీస్ చూస్తారా మీ అందరూ? ఎవరో జై బాబు అంటున్నాడు. నేను బాబు ఫ్యానే. ఇందాక నేను చెప్పా కదా సినిమా చూసి ఎగ్జామ్ రాస్తా అని. దట్స్ నాకు పర్సనల్గా నా వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. మీ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, అవునా? సోషల్ మీడియాలో నేను 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి ముగిస్తానండి. మీకు చదువు గురించి చెప్పడానికి రాలే, అందరూ బాగా చదువుతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ఒక కనువిప్పు కలుగుతుంది. ఖచ్చితంగా బాగా చదువుతాడు, వాడు సెటిల్ అవుతాడు. చదువు గురించి చెప్పడానికి రాలా, చదువు గురించి చెప్పడానికి వీళ్ళందరూ ఉన్నారు. మీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు. నాకు ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్గా అనిపించిన థింగ్స్ 2 చెప్తాను. సోషల్ మీడియా మీ లైఫ్స్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందంటే, సోషల్ మీడియా చూపించింది ప్రతి ఒక్కటి నిజమని అనుకుంటున్నాం మనం. పలానా కులం వాడు, పలానా మతం వాడు ఎవరినన్నా దూషిస్తే వాని వెనకాల గొర్రెల్లాగా మనం కూడా అదే వేరే కులాన్నో వేరే మతాన్నో తిడుతున్నాము, ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. తప్ప రైటా? ఇది తప్పే కదా. అసలు మనకెందుకండి మతము కులము? మనకెందుకు డబ్బున్నోడు డబ్బు లేనాడు అనే కుల మతాల భేదాలు? కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసారా మీరు? కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసారా? ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? మీకు సినిమా లాంగ్వేజ్లోనే చెప్తున్నా. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది? ఇంటర్మీడియట్ వరకు మనకి ఎవరికి ఏం సంబంధం ఉండదు. తెచ్చుకునే చాక్లెట్ ఇద్దరు షేర్ చేసుకొని తింటారు, తెచ్చుకున్న ఫుడ్ని ఇద్దరు షేర్ చేసుకొని తింటారు, ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకుంటారు. కానీ వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయి సోషల్ లైఫ్లోకి అడుగు పెట్టగానే, వీడు నా వర్గం వాడు కాదురా, వీడు నా మతం వాడు కాదు, వాడు డబ్బు లేనోడరా, మనకెందుకురా, మనం ఒకటే. ఈ పెంటలో అలవాట్లని దయచేసి మైండ్లో రానియద్దండి. అర్థమైందా? మీకు అలాంటి ఆలోచనలు ఉంటే ఈ దేశంలో ఉండొద్దండి, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వండి. ఓకేనా? మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రస్తుతం ఒకే ఒక పెద్ద ఇదేంటంటే సోషల్ మీడియా. ఏది నమ్మద్దండి, నీ కళ్ళతో చూసింది కూడా అబద్ధమే ఉంటుంది. 100%. నథింగ్ ఈజ్ 100% పర్ఫెక్ట్, నథింగ్ ఈజ్ 100% బ్యాడ్. ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, ప్రతి దాంట్లోనూ చెడు ఉంటుంది. మీ కంటికి కనబడిన దాంట్లో మంచి ఎత్తుక్కోండి, చెడుని పక్కకు తీసి పెట్టేసి జస్ట్ వాక్. నీ లైఫ్లో నీ గోల్ వైపు లేదంటే నీ ఆనందం వైపు వెళ్ళిపోండి. ఓకేనా? డబ్బు ఇంపార్టెంటే, డబ్బే ఇంపార్టెంట్ కాదు. ఓకే? సరే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 1 మినిట్. నీ చేతిలో ఇప్పుడు 100 కోట్లు ఉంది. ఓకే? నువ్వు బాగా సంపాదించావు, వీడిని మోసం చేసి సంపాదించావు. దానివల్ల నీ పిల్లలు లేదంటే మీ తమ్ముడో ఎవరో అవిటివాడిగా పుట్టింటాడు, లేదంటే మీ పిల్లల లవ్ మ్యారేజో లేదంటే అరేంజ్ మ్యారేజో సరిగా ఉండిండదు, బ్రేక్ అయిపోయి ఉంటుంది. నీ వైఫ్ నీతో సరిగా ఉండదు, నీ హస్బెండ్ నీతో సరిగా ఉండదు. 100 కోట్లతో ఏం పీక్కుంటావు నువ్వు? చెప్పు, ఏం పీక్కుంటావు? వెరాస్ కష్టపడి సరైన ఆలోచన పెట్టి 50 కోట్లు సంపాదించండి. 50 మనకొద్దు, అవునా? 50 కోట్లతో హ్యాపీగా ఉండగలవా? 3 తరాల వాళ్ళు తిని బతకచ్చు. ప్లస్ నీ టైంని ఫ్యామిలీతో పెట్టి పిల్లలతో బాగా గడపండి, పేరెంట్స్తో బాగా గడపండి, టూర్లు వేయండి. యు బై మెమరీస్, యు బై మూమెంట్స్, డోంట్ బై కరెన్సీ నోట్స్. ఓకే? ప్రతి టూర్లు వెళ్ళి మెమరీస్ని మీ జోబిలో వేసుకోండి. రేపు పొద్దున్నే ఫొటోస్ తీసి చూస్తే అలా పలానా చోట నేను ఈ షర్ట్ కొన్నా, ఆ ప్యాంటు కొన్నా కాదు, పలానా చోట నేను ఎంజాయ్ చేసినట్టు ఎవడో ఎంజాయ్ చేయలేదురా అన్నది. అర్థమైందా? మీరు 30-35 నా ఏజ్కి వచ్చే లోపల 10 దేశాలు మినిమం తిరిగి ఉండాలి, ఆ స్టేజ్లో ఉండాలి. అర్థమైందా? గాట్ ద పాయింట్?
ఎక్కడెక్కడికి వెళ్ళాలి? ఎవ్వరు చూడని ప్లేసెస్కి వెళ్ళాలి. అమెజాన్ అడవుల్లో ట్రెక్కింగ్ వెళ్ళు. ఓకే, యూరోప్ ఆల్ప్ మౌంటైన్స్లో ఒక నైట్ క్యాంప్ చేయి. అర్థమైందా? ఆస్ట్రేలియాలో మెల్బోర్న్కి వెళ్ళి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూడు. ఓకేనా? అర్థమైందా? జపాన్కి వెళ్ళు, వాళ్ళ కల్చర్ తెలుసుకో, వారం రోజులు ఉండిరా. ఓకే, కెన్యాలో మసాయి మరా అనే ఒక నేషనల్ పార్క్ ఉంది, వెళ్ళి 10 రోజులు నైట్ క్యాంప్ చేయి. అవే నేర్పిస్తాయి లైఫ్ నీకు. ఓకే, మీ గోల్స్ అలా ఉండాలా. ఎప్పుడు నేను ఇంత సంపాదించేస్తా, అంత సంపాదించేస్తా, నేను ఇన్ని కార్లు కొంటా, పైసాకు పనికిరావు అవి. ఎందుకంటే 60-65 ఏళ్ళకి నువ్వు చచ్చిపోతావు, ఆ కార్ని ఎవరు తీసుకెళ్ళలేరు. వెరాస్ 65 ఏళ్ళప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీకేం గుర్తు రావాలి? నేను లైఫ్ని కింగ్ సైజులో బతికా, చాలు, దిస్ ఈస్ ఇనఫ్ అనే సాటిస్ఫాక్షన్ రావాలి. అర్థమైందా? ఏమప్పా అర్థమైందా? బోర్ కొట్టిస్తానా? 2 విషయాల్లో ఒకటి చెప్పేశా, సోషల్ మీడియా అని. ఇంకొకటి, మీ ఏజ్ గ్రూప్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే గంజాయి, సిగరెట్, మందు, ఓకే, ఇవన్నీ మీకు తెలియకుండానే మీ ముందర ఆప్షన్స్ లాగా, ఏదో హోటల్ మెనూ లాగా మీ ముందర వస్తాయి. ఎందుకంటే మీరే బెస్ట్ కస్టమర్స్ వాళ్ళకి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సిగరెట్ ఇస్తున్నాడో తిరస్కరించండి. ఓకే, ఎందుకు అంటే ఈ బాడీ మీ అమ్మ మీ నాన్న ఇచ్చిండేది. మీరు సంపాదించి 25 ఏళ్ళకి మీరు డబ్బు సంపాదించిన తర్వాత మీ డబ్బుతో సిగరెట్టో మందో తీసుకొని తాగండి మీకు ఇష్టం ఉంటే. అంతేగాని మీ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బుతో తాగితే మాత్రం ఖచ్చితంగా మీలో 90% ఎదగరబ్బా, పక్కా ఎదగరు. మీరు మీ హెల్త్ పోగొట్టుకుంటారు. 40 ఇయర్స్కి ఒక పీనుగులాగా తయారవుతారు. ఇది మేము చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ కాలం గంజాయి యూసేజ్ ఎక్కువైంది. బీ అవేర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అర్థమైందా? అర్థమైందా? గట్టిగా ఇంకా మీలలో ఎవరన్నా గంజాయి టేస్ట్ చేసిన వాళ్ళు ఉండింటారు, నాకు అర్థమవుతుంది. తప్పబ్బా, ఎవరన్నా ఒక్కరున్నా కూడా మానేయండి. ఎందుకంటే 8th 9th క్లాస్ వాళ్ళు కూడా తాగుతున్నారు, మంచిది కాదు అది. మీ ఫ్యామిలీ లైఫ్, మీ పర్సనల్ లైఫ్ కూడా బాగుండదు, దేనికి పనికి రాకుండా పోతారు. చాలా అర్థం ఉంది దీంట్లో, అర్థమైందా? మీకు లోపల అర్థమైంటుంది ఇది, దేనికి పనికిరారు మళ్ళా. ఇది నేను కావాలనే చెప్పాలనే చెప్తున్నాను. డోంట్ గో ఇన్ టు బ్యాడ్ వైజెస్. 25 ఇయర్స్కి మీరు కావాలంటే చేయండి అని ఎందుకన్నానంటే, మీకు కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. అప్పుడు మీరు ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి టేస్ట్ చేసినా మీకు హ్యాబిట్ అవ్వదు, పక్కా హ్యాబిట్ అవ్వదు. మీకు మీ లైఫ్ పైన, మీ ఇంట్లో వాళ్ళపైన మీకు కొంచెం ఆలోచన వచ్చి ఉంటుంది కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోగలరు కాబట్టి ఆ మాట చెప్తున్నా. ఓకే, ఇక్కడతో నేను ముగిస్తాను. ఇప్పటికే నన్ను భరించారు మీరు. నేను ఇంకా చాలా బాగా చెప్పగలను, మార్నింగ్ నుంచి ఫీవర్లో ఉన్నా. బట్ ఐ కేమ్ హియర్ టు ఇంటరాక్ట్ విత్ యూ బికాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, లేదంటే 10th క్లాస్ పిల్లలు కానీ, డిగ్రీ పిల్లలు కానీ ఏదైనా మీటింగ్ ఉంటే నాకు రావడం అలవాటు, ఇలా సోది కొట్టడం అలవాటు. నా సోది విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన దాంట్లో ఒక 2-3 విన్నా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా మనకి ఇచ్చారంతా. ఒక చాలా అద్భుతమైనటువంటి ఆయన జీవితాన్నే ఒక పాఠంగా మనకు బోధించినారు. వాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి అంతా కూడా అక్షరాల సత్యం అది. కాబట్టి మనం మార్పు తెచ్చుకుందాం. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని సమాజంలో అత్యున్నతమైనటువంటి ఒక సిటిజన్స్గా మారడానికి ఇలాంటి వాళ్ళ యొక్క స్పీచెస్ మనకు చాలా ఉపయోగపడతాయి.